అందరికీ నమస్కారము. పంచభక్ష్యాలు అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా నేను పంచభక్షాలతో భోజనం చేశాను అని చాలామంది అంటూ ఉంటారు. కానీ దాని అర్థము వేరు. ఏమిటో తెలుసుకుందాము. మనిషి తిని, తాగే పలు పదార్థాలను పెద్దలు 5 రకాలుగా విభజించారు. వాటిని పంచభక్ష్యాలు అంటారు. వాటిని కలిపితే మనం తినే పూర్తి స్థాయి భోజనం అవుతుంది. మనం తీసుకునే ఆహారము సరిగా జీర్ణక్రియ జరగాలని ఈ విధంగా ఆహార ప్రణాళికలో భాగంగా చేశారు. పంచభక్ష్యాలు. భక్ష్యం అంటే కొరికి తినేవి. ఉదాహరణకి పూర్ణాలు, పండ్లు, గారె, అప్పాలు అలాంటివి. భోజ్యము అంటే నమిలి తినేవి. అన్నము, పులిహోర, దద్దోజనం లాంటివి. చోష్యము అంటే పీల్చుకునేది, జుర్రుకునేది. ఉదాహరణకి పాయసం, రసం, జ్యూస్, సాంబార్ లాంటివి. లేహ్యము నాకుంటూ తినదగినవి. తేనె, చట్నీ, బెల్లం పాకం లాంటివి. పానీయము అంటే త్రాగేవి. నీళ్ళు, టీ, కషాయము, పళ్ళ రసం లాంటివి. ఈ 5 రకాలు మనం రోజువారీ భోజనంలో ఒక్కోసారి ఉండకపోవచ్చు. పండగలు ప్రత్యేకమైన రోజులలో ఉంటాయి కాబట్టి వీటిని పంచభక్షాకు అంటారు. వీటికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. భక్ష్యం అంటే పళ్ళు గట్టిగా అవ్వడానికి, బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. భోజ్యం అంటే శక్తి కోసం. చోష్యం అంటే ఆకలి పెంచి జీర్ణక్రియకు దోహదపడుతుంది. లేహ్యం అంటే మల్టీవిటమిన్ లాగా పనిచేస్తుంది. పానీయం అంటే జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇదన్నమాట సంగతి. ఓం తస్సత్.